హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ బాలి అనమాట. కంటిన్యూషన్ వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను. లాస్ట్ 2 డేస్ ఇన్ బాలి ఇది. సో ఇక్కడ కింటామనీ వెకేట్ చేసేసి నెక్స్ట్ ఉబూడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. బట్ డైరెక్ట్గా లైక్ హోటల్కి వెళ్ళటం కాకుండా కింటామనీ త్రూ ఉబూడ్ వెళ్తాం కదా, అక్కడ మొత్తం ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకుని ఈవినింగ్ హోటల్ డ్రాప్ ఆఫ్ ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ లైక్ కింటామనీలో చెక్అవుట్ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసేసుకొని అండ్ ముందు వ్లాగ్స్ అన్నిట్లో కూడా చెప్పినట్టు ఎవ్రీ హోటల్లో మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంది. బాగున్నా బాగోపోయినా బట్ లైక్ అంటే లైక్ చాలా మినిమల్ ఆప్షన్స్ ఆ కైండ్ ఆఫ్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ అట్లా. సో బయటికి వెళ్ళినాక ఎక్కడ ఏం దొరుకుతాయో కూడా తెలియదు, ఎందుకంటే ఎక్కువ రీజనల్ అంటే లైక్ ఎక్కువ అడవులు అట్లా ఉంటాయి అండ్ మనం వెళ్ళపోయే ప్లేసెస్ కూడా కొంచెం లోపలికి ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి మోస్ట్లీ కాదు, ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యేవాళ్ళం అనమాట. This for entry and then this for lunch. This your package. Single swing, couple, romantic and family bed. This a bird nest for spot photo, gate and glass for. All the activity included in your package. For picture, you can use your mobile. Somebody will help you inside for taking picture. Okay. Just keep your phone. Sure. This is a drink voucher. After this wing, you can take drink and lunch at restaurant. Maybe you want run for the dress. నేను డ్రెస్ రెంట్ తీసుకోలేదు గైస్. నా డ్రెస్సే నాకు కంఫర్టబుల్గా ఉంది అండ్ ఆల్సో ముందే ప్రిపేర్ అయ్యి వచ్చా, ఇదే వేసుకుని దిగుదాము. వాటితో నేను కంఫర్టబుల్గా ఉండలేనేమో. నాకు లైక్ ఇఫ్ లేకపోతే చూసుకుందామా, అదే లైక్ అంటే నేను కొంచెం ఇదే బెటర్ అనే వచ్చా. అండ్ అక్కడ టికెట్స్ దగ్గర తను చెప్పినట్టు మనకి మోస్ట్లీ 8 to 9 స్వింగ్స్ అండ్ కొన్ని ఫోటో తీసుకునే ఆ స్పాట్స్ వరకు ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. ఇంక ఎక్స్ట్రా కావాలంటే పే చేయాలి అంతే. బట్ మేము ఇవి లైక్ ఓకే అంటే ఆల్మోస్ట్ టాప్ అన్నీ కవర్ అయిపోయినాయి, సర్లే ఇంకెందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. అండ్ ఫోటోగ్రఫీ కూడా ఇక్కడ ఏం ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు అనమాట. ఇక్కడ ఆ అబ్బాయి ఉన్నాడు కదా, లైక్ మన ఫోన్ ఇస్తే వాళ్ళే తీస్తారనమాట. అంటే లైక్ ఒక మిర్రర్ ఉంటుంది, ఇక్కడ పెట్టాడు చూడండి మిర్రర్, లెన్స్కి కింద, కెమెరా లెన్స్కి కింద అట్లా పెట్టి పిక్స్ తీస్తాడు అనమాట. సో ఇంకా ఫోటోగ్రఫీకి కూడా ఏం పే చేయక్కర్లేదు, జస్ట్ మనం అది. అండ్ ఫుడ్ వచ్చేసరికి లైక్ మాకు ఫుడ్ అంటే లంచ్ కూడా ఇంక్లూడ్ అయిపోయింది దీనికే విత్ ఒక డ్రింక్. సో ఫుడ్ కూడా ఆఫ్టర్ స్వింగ్ అంతా అయిపోయినాక ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయిపోద్ది అనమాట. తేజ ఏం కాదు, తేజ ఏం కాదు. ఆపేసాడు, భయపడాల్సిన ఏం లేదు. భయపడదాం ఏం లేదు అవసరం. ఆ చిన్న స్వింగ్స్ ఓకే, కానీ ఈ పెద్ద స్వింగ్స్తో అయితే మినీ హార్ట్ స్ట్రోకే వచ్చింది. బట్ మస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, అమేజింగ్ ఉంది. ఆ 2-3 సెకండ్స్ తప్ప తర్వాత చాలా బాగుంది. ఆ స్వింగ్ అయిపోయింది. ఇంకా యాజ్ యూజువల్ ఇదంతా ఏంటి అంటే వాళ్ళ ఫెస్టివల్ వైబ్స్ అనమాట. వాళ్ళకి లైక్ ఇయర్లోనే అంటే చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట అది.
అంటే నాకు ఎట్లా అనిపించిందంటే మనకి వినాయక చవితి వైబ్ ఉంటుంది కదా, లైక్ బయట విగ్రహాలు అట్లా కైండ్ ఆఫ్ సేమ్ అట్లానే అనిపించింది. అంటే మంచి టైంలో ట్రావెల్ చేసాం అంటే వీళ్ళ ట్రెడిషన్స్ని అవి కూడా చూసినట్టు ఉంటుంది కదా అనిపించింది. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసాం. ఇది కేవ్ టెంపుల్ అనమాట, గోగాహా టెంపుల్ అనుకుంటా. అంటే నేను ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తే సారీ, బట్ కేవ్ టెంపుల్ అనుకుంటా ఇది. అండ్ ఇదైతే ఏం లేదు, జస్ట్ నార్మల్ టెంపులే. అండ్ కొంచెం పాతకాలం కైండ్ ఆఫ్ కేవ్స్ ఆ వైబ్ అనిపించింది. జస్ట్ సైట్ సీయింగ్ లాగా అంతే. జస్ట్ ఒక 10 minutes స్పెండ్ చేసాం అనమాట. ఇక్కడ హ్యూమిడిటీ అయితే టాప్ నాచ్ ఉందన్నమాట. బేసిక్గా ఆస్ట్రేలియాలో ఏంటి అంటే ఎంత ఎండ్ ఉండి అట్లా ఉన్నా సరే స్వెట్ అవ్వదు, జిడ్డు అవ్వము అనమాట. స్వెట్ అయినా సరే జిడ్డు అవ్వం, బట్ కొంచెం డిఫరెంట్ కదా. హ్యూమిడిటీ అయితే అసలు మామూలు లేదు, ఫుల్ చెమటలు జిడ్డు. మా సగం ఓపిక ఇక్కడే పోతుంది తిరుగుడులోనే. ఇప్పుడు నెక్స్ట్ మంకీ ఫారెస్ట్, స్కేర్డ్ మంకీ ఫారెస్ట్ ఉంది కదా, అక్కడికి లెట్స్ గో. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ స్కార్డ్ మంకీ ఫారెస్ట్. ఇది ఆల్మోస్ట్ బాగా హైప్ ఉన్నదే, చూసే ఉంటారు. బట్ ఆ రోజు లైక్ నెక్స్ట్ డే నైపీ డే కాబట్టి అన్నీ క్లోజ్ అయిపోయినాయి, కౌంటర్స్ అదంతా. సరేలే, అండ్ ఆల్సో రీస్కెడ్యూల్ చేసుకోలేం కాబట్టి వెళ్ళాం అనమాట. బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్గానే అనిపించింది. అండ్ వాటికి చూసారా అట్లా ఫుడ్ తెచ్చి అక్కడ స్వీట్ పొటాటోస్ అండ్ ముందేమో కార్న్. ఎవరైనా కొంచెం డేరింగ్ అట్లా ఉంటే వెళ్ళి అక్కడ కూర్చుని అలా ఫొటోస్ తీయించుకోవచ్చు. లేదు, ఎందుకంటే ఎంతైనా రిస్క్ కదా, అవి లైక్ అటాక్ చేస్తాయి, అవి కూడా ఉంటాయి. బికాస్ మనం ముందు ఎంటర్ అయ్యేటప్పుడే వాటికి ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు, వాటికి దగ్గరికి వెళ్ళొద్దు, ఫీడ్ చేయొద్దు, అది ఇది అని చెప్తారు. అండ్ వాటి చేతుల్లో ఉన్నవి లాక్కోవద్దు, ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తారు. సో ఎవరికైనా కొంచెం ఇట్లా ఉంటే కొంచెం ధైర్యంగా అట్లా ఉంటే వాటి పక్కన కూర్చుని అట్లా ఫొటోస్ అవి తీసుకోవచ్చు. చూసారా, ఎక్కువ ఫారినర్సే మోస్ట్ ఎగ్జైటింగ్గా అట్లా ఫీల్ అవుతున్నారు. మనకి నార్మల్ కైండ్ ఆఫ్ ఇదే ఉంటుంది కదా. అండ్ ఇంకా అది కూడా అయిపోయినాక నెక్స్ట్ మార్నింగ్ అది చెక్అవుట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇంక ఉబూడ్లో ఇదే మన లాస్ట్ స్టే అనమాట. ఈ వెకేషన్ మొత్తానికి ఇదే లాస్ట్ స్టే. సో ఇంకా హోటల్కి వచ్చేసాం. బట్ ఇదేంటి అంటే హోటల్ లోపలికి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ కార్డ్స్ని లైక్ ముందే మన డ్రైవర్ లోపల రిసెప్షన్కి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఇది పంపించారనమాట. సో ఇంకా డ్రైవర్ డ్రాప్ చేసేసి తను వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఈ కార్డ్ త్రూ మనం హోటల్కి వెళ్తాం అనమాట. వెళ్ళే దారి కూడా చాలా బాగుంది. లైక్ అంటే చెప్పా కదా, దేనికి దానికి డిఫరెంట్ వైబ్గా అనిపించినాయి అని చెప్పేసి. ముందుది అటర్ ఫ్లాప్ అయింది కదా, ఆల్మోస్ట్ గంగాధర్ కొంచెం ఇదిగానే ఉంది, లైక్ ఎట్లా ఉంటుంది అనేది. అస్సలు ఇదైతే ది బెస్ట్ స్టే అని చెప్పొచ్చు. లైక్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ది అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇది కూడా టాప్ నాచ్ ఉందన్నమాట. ఇది కూడా అంతే, లైక్ ఇండిపెండెంట్ విలాసే తీసుకున్నాం, విత్ ప్రైవేట్ పూల్ తీసుకున్నాం అనమాట. బికాస్ 3 days స్టే ఉంది. అండ్ ఆల్సో మధ్యలో సాటర్డే ఆ సైలెంట్ డే మొత్తం రూమ్లో ఉండాలి కదా. సో హోటల్ రూమ్ ఆ కైండ్ అంటే కొంచెం అటు ఇటు అవుతుంది, ఒక డే అంతా ఏం చేస్తామని చెప్పేసి ఇట్లా కంప్లీట్ ప్రైవేట్ విల్లాలా తీసుకున్నాము. ఫైనల్గా చూసి హీ వాజ్ సో హ్యాపీ. ఇలా
మన విలా అయితే 2 అన్నమాట. సో ఎంటర్ అయిన వెంటనే దిస్ ఈస్ ద విలా వి గాట్. ఇట్లా ఇదంతా ప్రైవేట్ టూర్, మళ్ళీ సేమ్ ఇదంతా కపుల్కే. సో ఇటు వచ్చాం కదా, ఇదంతా డ్రైవే, యాజ్ ఇట్ ఈస్ ప్రైవేట్ పూల్ అనమాట. ఇది ఓన్లీ మనకే, అదంతా లైక్ రైస్ ఇవి మొత్తం పొలాల అంతా. ఇదంతా బయట అవుట్డోర్ ఏరియా. ఇక్కడ నుంచి ఇదన్నమాట వ్యూ. జస్ట్ ఇక్కడ మామూలుగా చిల్ అవటానికి అట్లా. ఇది కొంచెం స్పెసిఫిక్గా తీసుకున్నాం బికాస్ ఎందుకంటే రేపు అసలు ఏమీ లేదు ఇక్కడ, మొత్తం సైలెంట్ డే అన్నమాట. ఇక్కడ నైపీ డే అన్నమాట, తప్పుగా ప్రొనౌన్సియేషన్ చేసుంటే సారీ. సో అందుకని కొంచెం పర్టికులర్గా పిక్ చేసుకున్నాను. అండ్ సో అండ్ ఇది మన బెడ్రూమ్. సమయ నిన్న దానికి అసలు ఏసీ లేదు, ఫ్యాన్ లేదు. బట్ ఈరోజు లైక్ ఒక ఎయిర్కాన్, టీవీ అండ్ స్టడీ డెస్క్, ఏమైనా వర్క్ ఉన్న అట్లా చేసుకోవడానికి యాజ్ ఇట్ ఈస్, ల్యాంప్ అండ్ కస్టమర్స్ అదే లైక్ అక్కడ వాట్సాప్ నెంబర్, ఫ్రెండ్ డెస్క్ అది. మనం లైక్ ఎంటర్ అయింది ఇటు నుంచే. అండ్ ఇదంతా కైండ్ ఆఫ్ కట్లరీ, లైక్ ప్రతి హోటల్లో ఉండేదే ఒక కెట్టెల్ ఇదంతా. అండ్ ఇక్కడ ఒక మినీ ఫ్రిడ్జ్ అన్నమాట, దాంట్లో ఒక 2 కోక్స్, ఒక స్ప్రైట్ పెట్టారు అది. అండ్ ఇవన్నీ జస్ట్ నార్మల్ కబోర్డ్స్. అండ్ ఇదైతే ఒక కైండ్ ఆఫ్ క్లోజెట్ కైండ్ ఆఫ్ అన్నమాట. 2 బాత్రూమ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మంచిగా సేఫ్టీ లాకర్ ఇచ్చారనమాట. ఏమన్నా గోల్డ్ కానీ వాల్యుబుల్స్ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మెస్ చేసేసాం. అండ్ ఇది డ్రింకింగ్ వాటర్ ఇది. అండ్ ఇవన్నీ షవర్ క్యాప్స్, టూత్పేస్ట్లు అంతా. జస్ట్ ఇక్కడ సింక్, ఇంకోట హెయిర్ డ్రయర్. అండ్ ఇవన్నీ జస్ట్ స్టోరేజ్. అండ్ కమింగ్ టు ద అమేజింగ్ వ్యూ అండ్ ఇదంతా బాత్ ఏరియా అన్నమాట. లైక్ ఐ షో, ఇట్లా చూపిస్తాను నేను. యా, ఇదంతా మొత్తం బాతింగ్ ఏరియా, బాత్ టబ్. అండ్ ఇక్కడైతే లైక్ రొటీన్గా షాంపూ, కండిషనర్. ఇది ఇక్కడ నార్మల్గా ఒక షవర్ హెడ్ ఇట్లా ఇచ్చి ఇట్లా మొత్తం ఇచ్చేసారు. ఇది అవుట్డోర్ వాష్రూమ్ కైండ్ ఆఫ్ అనమాట అట్లా. అండ్ ఈ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది మంచిగా. అసలు యూనిక్నెస్ ఏంటి అంటే డస్ట్బిన్స్ ఆర్ ఇట్లా లాండ్రీ బిన్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్స్ యూజ్ చేయట్లా వీళ్ళు, మోస్ట్లీ ఇట్లా బుట్టలు అల్లుతారు కదా, అవే ఉంటున్నాయి. అండ్ ఇక్కడ ఒక మిర్రర్. సో ఇదన్నమాట మొత్తం విలా టూర్. ఇంకా గబ్బా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ ఫెస్టివల్ తను కూడా చెప్పింది కదా చాలా బాగుంటుంది, త్వరగా వెళ్తే ముందు నుంచోవచ్చు, ఆ ప్లేసెస్ ఉంటాయి, త్వరగా చూడొచ్చు అని చెప్పేసి. అండ్ ఆల్సో నెక్స్ట్ డే మొత్తం రూమ్లో ఉండాలి కదా, ఏమన్నా కొంచెం స్నాక్స్ ఆ కైండ్ ఆఫ్ తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. లైక్ కూట, నూసపెనిడ, కింటమణి, ఉబుడ్ ఇంకా కొన్ని ఉంటాయి. ఇవన్నీ అంటే లైక్ మేమైతే 4 వెళ్ళాం కదా, వీటిలో ఎవరి వైబ్కి నచ్చిన లైక్ ఆ వైబ్ సిటీ ఉంటుందన్నమాట.
అంటే మాకైతే ఈ నాలుగిటిలో ది టాప్ వైబ్ ఉబుడ్ అనిపిచ్చింది. మోస్ట్‌లీ ఎక్కువ హ్యాపెనింగ్‌గా అట్లా అనిపిచ్చిందనమాట. నూసా పెనుడా అంటే ఐలాండ్, కింటామనీ వచ్చేసి కొంచెం టాప్ లైక్ పైనుంటుంది గదా! అండ్ కూటా వచ్చేసి కైండ్ ఆఫ్ మన హైదరాబాద్ స్టైల్‌లా అనిపిచ్చింది. అండ్ మేము వెళ్ళి ఏమన్నా తినేసి ఇంకా కొంచెం సూపర్ మార్కెట్‌కెళ్ళి కొంచెం స్నాక్స్ అవి ఇవి షాప్ చేసుకొని వచ్చాము. ఈలోపే చూసారా మొత్తం క్రౌడ్ అయిపోయారు. ఎనీవేస్ మనకైతే నేను ఎట్లాగొట్లా దూరేసి ముందుకి వెళ్ళిపోయాననమాట. సో దట్ ఇంకా మంచిగా షూట్ చేసుకోవచ్చు కదా! ఇదంతా అది. సో ఇదంతా వీళ్ళ కల్చరల్ ఇదనమాట. లైక్ అంటే లైక్ వీళ్ళ ఆ సైలెంట్ డేకి సంబంధించిన ఇవి ఉంటాయి కదా! వాళ్ళకి ఆ ట్రెడిషన్స్ అనుకుంటా. లైక్ భలే అనిపిచ్చింది. అంటే అందరూ గూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు అనిపిచ్చింది. అండ్ ఆల్సో మోస్ట్‌లీ మనకి చూసేటప్పుడు డిఫరెంట్ కల్చర్స్‌ని వాళ్ళ డ్రెస్సింగ్‌ని కానీ, ఇట్లా ఈ చిన్న చిన్న వీళ్ళు ఇట్లా పెర్ఫార్మ్ చేసేది కానీ ఎవ్రీథింగ్ భలే అనిపించింది. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మేము 1 వీక్ ముందొచ్చాం కదా! ఆ 1 వీక్ నుంచి ఆ పెద్ద పెద్ద బొమ్మలున్నాయి కదా! ప్రతి రోడ్లో వాళ్ళు చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం అనమాట. అసలు ఎందుకివి అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్‌గా అంటే ఫైనల్‌గా చూసే ఛాన్స్ అయితే వచ్చిందనమాట. అండ్ అయిపోయినాక ఫైనల్‌గా రూమ్‌కైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ 12 అట్లా అయినట్టుంది. ఇంక రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాము. ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. బ్రేక్‌ఫాస్ట్ ఎట్లాగో రూమ్‌కే వస్తది కదా! మనం అంటే లైక్ బయటకెళ్ళే ఇదే లేదు. అంతా మనం ఆర్డర్ చేసింది రూమ్‌కే తీసుకొచ్చేస్తారు. లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. యాక్చువల్గా రేపు లాస్ట్ డే, బట్ సైట్ సీయింగ్ అదంతా ఈరోజుతో అయిపోతాయి అనమాట. 2 ప్లేసెస్ ఉన్నాయి, అది కవర్ చేసి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్కి అట్లా వచ్చేస్తే ఉబుడ్ని ఒక చుట్టూ చూడదాం ఇంకా. ఎందుకంటే మొన్న వచ్చి ఆ ఈవెంట్కి వెళ్ళాం, నేను ఇంకా ఇక్కడ సైలెంట్ డే కదా, సో నేను ఇంకా మొత్తం అక్కడే ఉన్నా లోపలే. ఇంకా ఈరోజు ఇప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. సారీ, డ్రైవర్ కూడా మన కోసం వెయిటింగ్. టైం అంటే టైంకి వచ్చేస్తున్నారు భలే. సో లెట్స్ గో. And what's your checkout time tomorrow? You got Checkout time is at 12, sir. 12. ఇట్లా వెళ్ళాలి కదా, కార్స్ అవేమీ రాలేవు లోపలికి. సో మనం బయటకు వెళ్ళాలి కాబట్టి రోడ్డు మీదకి ఇట్లా ఈ కార్స్ ఉంటాయి కదా, వీటి మీద డ్రాప్ చేస్తారు అనమాట మనల్ని. ఇక్కడి నుంచి అక్కడ రోడ్డు మీద డ్రాప్ చేసేస్తారు. జస్ట్ ఇంతే ఉంటాయి, 2 బైక్స్ పట్టే అంతా. మొత్తం ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అనుకుంటా. ఇదంతా బయట అసలు అమేజింగ్ ఉంది భలే. అంటే ప్రశాంతంగా ఉంది. లైక్ మనది అది అక్కడ ఉంది కదా, అదనమాట ఇప్పుడు మనం ఉన్న విలా. మార్నింగ్ ఫేస్ వెళ్ళేటప్పుడు ఇంత ఫ్రెష్గా ఇట్లా ఉంటుందా? ఇంకొక 1 అవర్కి ఫుల్ జిడ్డు పట్టేసి చెమట ఆ జుట్టు కూడా పిచ్చి పిచ్చిగా అయిపోయి ఆ పని పెట్టేసుకోవాలనిపిస్తుంది. రోజు ఇంతే అనమాట. ఈరోజు కొంచెం బాగుంది, అంత ఎండగా లేదు కానీ, బట్ హ్యూమిడిటీ అయితే అబ్సల్యూట్గా ఉంటుంది. ఈరోజుతో మన స్కెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఐటినరీ వచ్చేసి గేట్స్ ఆఫ్ హెవెన్ ఒకటి, తీర్థగంగా లెంపియాంగ్ టెంపుల్ అంటారు కదా, అదొకటి తీర్థగంగా అనమాట. అంటే ఈ రోజు వరకు లిటరల్గా అసలు ఫస్ట్ డే అంటే మీరు కంటిన్యూస్గా వ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. Day 1 ఎంత టెన్షన్ పడ్డామంటే అసలు ఈ ట్రిప్ అంతా
ఏమైపోతుందా అని. బట్ ఇప్పటి వరకు అస్సలు వర్షం పడలేదు. అనుకున్న స్కెడ్యూల్ అనుకున్నట్టు కంప్లీట్ చేసాం. అండ్ ఆల్సో వీఆర్ 100% సాటిస్ఫైడ్ అనమాట. బట్ ఈ రోజుతో అంటే ఇది ఈ గేట్స్ ఆఫ్ హెవెన్ ఒకటి, తీర్థగంగా అయితే ఇంకా అయిపోతుంది అనుకున్న టైంకి వర్షం స్టార్ట్ అయిందనమాట. అసలు లిటరల్గా మీలో అంటే లైక్ ఎవరైనా బాలి వెళ్తే లైక్ మీ ఒపీనియన్ ఏంటి అని షేర్ చేసుకోండి నాతో. అయితే ఈ గేట్స్ ఆఫ్ హెవెన్ నిజంగా వర్త్ది హైప్ అంటారా అనేది నా డౌట్ అనమాట. నేను చాలామంది మామూలుగా ఇట్లా నేను ఐటనరీ ఇదంతా సెట్ చేయించుకునేటప్పుడు ఇది చూసినప్పుడు లైక్ ఇది వద్దులే అంటే తను అంటే లైక్ ఈ టూరిస్ట్ ఈయన కూడా రాజ్ కూడా లైక్ హీ వాజ్ లైక్ లేదు ఇది చాలా మస్ట్ విజిట్ ప్లేస్ ఆ కైండ్ ఆఫ్ అని చెప్పారు. సరేలే అని చెప్పేసి ఓకే ఏమో ఉంటుందిలే అనుకున్నాము. బట్ తర్వాత అసలు మీరు చూడండి నెక్స్ట్ ఏమవుతుంది అని. అండ్ ఇక్కడైతే వీళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు ఇట్లా కడతారనమాట. నేను ముందు వ్లాగ్స్లో కూడా చూపించా కదా, లైక్ ఇట్లా ప్యాంట్కి కట్స్ ఉండకూడదు అండ్ ఎవరైనా సరే అట్లా కట్టుకుని వెళ్ళాల్సిందే. ఇఫ్ స్లీవ్లెస్ అయితే షోల్డర్ని కూడా కవర్ చేసేటట్టు ఆ షాల్వ్ లాగా ఉంటుంది కదా అది ఇస్తారనమాట. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఉంటుంది నడవచ్చు, కానీ లైక్ వర్షం పడేటట్టుంది త్వరగా వెళ్తే అయిపోతుంది కదా అన్నట్టు అక్కడే స్కూటీ తీసుకున్నాం. ముందు వెళ్తున్నాడు కదా తనే, అంటే ముందు డ్రైవ్ చేస్తున్నాడు, వెనకాల ఎక్కించుకుని వెళ్తున్నాడు కదా ఆ ముందు స్కూటీలో గంగాధర్ అనమాట. ఇంకా నన్ను ఇంకొక అమ్మాయి తీసుకెళ్తుంది. సో అక్కడి నుంచి పైకి జస్ట్ కొంచెం డిస్టెన్సే ఉంటుంది, మన ఇష్టం నడవచ్చు లేకపోతే లేదు. అండ్ ఇక్కడికి ఫైనల్గా వచ్చాం అనమాట. ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే మనకి టికెట్స్ అంటే లైక్ టోకెన్స్ ఇస్తారు. టోకెన్స్ అంటే మన నెంబర్ అనమాట. ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఫోటో తీసుకోవడానికి ఆ నెంబర్, దానికి ఎంతమంది అంటే లిటరల్గా ఇక్కడ చూసారా వర్షం స్టార్ట్ అయిపోయింది. అయిపోయి అసలు ఎలా పడిందంటే లిటరల్గా ఘోరంగా అనమాట. అయినా సరే ఆ ఫొటోస్ కోసం ఒక్కళ్ళు ఆగట్లేదు. ఎంత వర్షంలో అయినా సరే ఇక్కడ కూర్చున్నారు చూడండి, వాళ్ళు తీస్తున్నారు. అది కూడా మన ఫోన్స్లోనే, అది కూడా అదే లైక్ ముందు మీరు చూసారు కదా అదే స్వింగ్ అప్పుడు తను ఇక్కడ పెట్టారు చూడండి ఒక మిర్రర్ లాంటిది, సేమ్ వాళ్ళు కూడా తన చేతిలో మిర్రర్ ఉంది అదే పెట్టి తీస్తున్నారు. కానీ అసలు ఈ వర్షంలో అక్కడికి కూడా వెళ్ళలేమేమో, ఎందుకంటే అసలు చూడు ఎలా పడుతుందో. ఇంకా 100 నెంబర్స్ ఉన్నాయన్నమాట. అంటే మేము క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళి ఫోటో దిగి ఇదంతా చేయడానికి ఒక్కొక్కళ్ళు 3 minutes చేస్తున్నారు. అట్లా అనుకుంటే మాకు అక్కడే 3-4 అయిపోతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ వర్షం ఆగేటట్లేదు. ఆ వర్షంలో నేను వెళ్ళి ఫోటో దిగుతానంటే నాకు కంప్లీట్గా కాటన్ డ్రెస్ తడిచిందంటే నేను మళ్ళీ 3 hours ట్రావెల్ చేయాలి. అంత అన్కంఫర్టబుల్గా ఉండడం ఎందుకులే అని చెప్పేసి లైట్ అండ్ గంగాధర్ కూడా యూజ్ లైక్ నో వద్దులే అన్నట్టు సరే అని చెప్పేసి ఇంకా లైక్ చూసి ఇంకా అవ్వట్లేదు. వాళ్ళు అసలు ఆపేశారు, ఆ ఫొటోస్ తీయడం కూడా ఆపేశారు, ఎందుకంటే అంత పెద్ద వర్షం అయిపోయింది అనమాట. ఇంకా అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అది ఎలాగో 5కి క్లోజు, ఆ నెంబర్స్ అవ్వవు. సరేలే అని చెప్పేసి ఇంకా ఇక్కడ తీర్థగంగకు వచ్చేసాం. తీర్థగంగ లైక్ ఓకే అంటే ఇదేం లేదు, జస్ట్ అట్లా స్టెప్స్ ఉంటాయి కదా అట్లా నడవటం అండ్ కింద ఫిషెస్ అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగా అనిపించింది, అంటే డిఫరెంట్గా అనిపించింది. బట్ ఇట్స్ నాట్ దట్ వర్త్ ది హైప్ అన్నట్టు నాకు అనిపించలేదు అంతే. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ ఒపీనియన్ అని నేను అనుకుంటాను అంతే. బట్ కొంచెం బెటర్ ఆ గేట్స్ ఆఫ్ హెవెన్కి కంటే జస్ట్ ఆ ఫోటో ఉంటుంది కదా దానికి ఒక్కటేమో అంత హైప్. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ ఏమీ లైక్ అంత పెద్ద ఇదేం లేదు అనిపించింది. ఇంకా అక్కడ లైక్ ఎంట్రన్స్లోనే ఫిష్ ఫుడ్ కూడా ఇస్తారనమాట, అక్కడ కొనుక్కొని ఫిష్ని ఫీడ్ కూడా చేయొచ్చు. సో ఇది కొంచెం బెటర్గా అనిపించింది కంపారిటివ్లీ ఆ గేట్స్ ఆఫ్ హెవెన్ కంటే ఇది కొంచెం బెటర్. అండ్ ఆల్సో వర్షం కూడా లైక్ కొంచెం డ్రిజ్లింగ్ అంటే చినుకులు పడుతున్నాయి, కానీ అంత టాప్ వర్షం అయితే పడలేదు. ఇంకా యాజ్ దీస్ ఇక్కడ మెల్లో అట్లా వేసుకుంటారు కదా పెద్ద పెద్ద పాముల్ని, అది కూడా ఇక్కడే ఉందన్నమాట. బట్ అసలు అమ్మా కర్రీ కలుపుకో స్పైసీగా నువ్వు ఆ కర్రీ కలుపుకుంది, ఈ సాల్ట్ సరిపోదు. ఇదా నాకొద్దు నేను ఇది ఎందుకు
అసలు ఏం నడుచు నడవటం ఏంటిది ఏమన్నా చిన్నదా అన్ని అంత నడవాలి పెద్ద వర్షం పడుతుంటే దాంట్లో అంత టైం పడుతుంటే ఇప్పుడు నడుస్తే ఎంత టైం పడుతుంది నువ్వు మెసేజ్ ఇచ్చా వాళ్ళకి అనుకున్నా అది వస్తుంది అని వెయిట్ చేస్తున్నా నేను తీరా చూసి నడవాలని ఇప్పుడు చెప్తున్నావు అవ్వకు పద ఇది టాప్ అసలు ఎంత మిడ్ నైట్ అయినా సరే ఏదో వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటున్నావు అన్న ఫీల్ వస్తుంది నేను అది ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ వాటర్ అనుకుంటున్నా నేను అదే నువ్వు చెప్పినాక రియలైజ్ అయ్యా ఈ వాటర్ అన్నది కానీ ఇది ఓన్లీ రెయిన్ వాటరేనా రెయిన్ వాటర్ పొలాల్లోకి వెళ్తాయా ఓకే కానీ బాగాలేదు కదా కొంచెం పిచ్చిగా ఉన్నాయి రిసార్టే అనుకుంటా ఇల్లు కాదు అది రిసార్టే ఎదురు చూసిన నిజం చెప్పదు మందే కదా మొన్నే నువ్వు ఉంది ఏం కొన్నా దాన్ని మందే అంటున్నావు జోకు అక్కడ చూడు అమ్మయ్య ఫైనలీ I'll leave the suitcase and everything. I'll bring it on, please, here. Yeah, and we're coming around. My car will come at 5 o'clock to the airport. So I'll return the scooty at 5 o'clock and I'll clear the bill and everything and I'll take the trolleys and I'll go in the car. అండ్ ఇంకా నెక్స్ట్ డే మన ఫ్లైట్ వచ్చేసరికి ఈవినింగ్ నైట్ ఎప్పుడో 9:30 అనమాట సర్లే ఇంకా కొంచెం మార్నింగ్ అట్లా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి బట్ హోటల్ చెక్అవుట్ అయితే 12కే కదా సో మేము మార్నింగ్ 9 కల్లా ఎవ్రీథింగ్ వెకేట్ చేసేసి లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకొని వెళ్తాము మా డ్రైవర్ 5 o'clock వస్తాడు సో ఇంకా స్కూటీ రిటర్న్ చేసేసి ఎవ్రీథింగ్ క్లియర్ చేసేస్తాము అని చెప్తున్నాము హీ వాజ్ లైక్ ఓకే అనమాట ఇంకా కొంచెం నెక్స్ట్ డే షూట్ చేయలేదు అనుకుంటా ఇంకా జస్ట్ అట్లా రోడ్స్లో అట్లా ఎవ్రీథింగ్ చూసుకుని అట్లా చేసాము ఇంకా అంతే అయిపోయింది ఇంకా బాయ్ బాలి అనమాట ఇంక ఇక్కడితో ఈ బాలి వ్లాగ్స్ కూడా అయిపోయినాయి ఎయిర్పోర్ట్కి అయితే అజర్ వచ్చి పిక్ చేసుకున్నాడు అనమాట ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ బాయ్